బయట ఏదన్నా విషయం జరిగితే, సెలబ్రిటీస్ లైఫ్‌లో జరిగితే, ప్రతి ఒక్కరికి అదేం ఇంట్రెస్టో తెలీదు గానీ, అప్పట్లో సమంతని, నాగచైతన్యని వాళ్ళు కలిసినప్పటి నుంచి పిండి, పిండి, పిండి విడిపోయేంత వరకు వదలలేరు. విడిపోయినా గూడా వదలలేదు. ఆ! ఒక సెలబ్రిటీ కపుల్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసినా, ఇంకేమైనా వార్తలొచ్చినా, పోనీ కలిసి ఎక్కడికన్నా ఎళ్లారని తెలిసినా, ఎందుకంత ఇంట్రెస్ట్ జనాలకి? అంత అవసరమే ఉంది. ఇప్పుడు కొత్తగా ఇంటర్నెట్‌లో ఇవి చూడండి పోల్స్ అనమాట. ఏదో ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ లాగా 'రష్మిక, విజయ్ దేవరకొండ' రీసెంట్‌లీ వీళ్ళేంటంటే 'విరోష్' అని చెప్పేసి అది ఒకటి రిలీజ్ చేసుకున్నారు. త్వరలో పెళ్ళని ప్రకటించుకున్నారు. వాళ్ళ పనిలో వాళ్ళు బానే ఉన్నారు. దే ఆర్ హ్యాపీ. అసలు విజయ్ దేవరకొండ లాస్ట్ 10 సినిమాలేంటి? రష్మిక లాస్ట్ 10 సినిమాలేంటి? ఎవరికి హిట్‌లెక్కువ? ఎవరికి ఫ్లాప్‌లెక్కువ? అవసరమా ఈ చర్చ? ఎవడికి అవసరం ఈ చర్చ చెప్పండి? ఇప్పుడు మళ్ళీ విజయ్ దేవరకొండ, రష్మిక ఆస్తులు ఈయనకెక్కువ, ఈవిడకెక్కువ. ఆ రెమ్యునరేషన్ ఇంత, ఈ రెమ్యునరేషన్ ఈయనకింత, ఈ బిజినెస్ ఉంది, ఆవిడకి అదుంది. మీకెందుకండి బాబు లెక్కలు? ఇద్దరు సెలబ్రిటీ కపుల్ ఎందుకో వాళ్ళకి నచ్చి, ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. అంతే. అది వాళ్ళ వ్యక్తిగత సమస్య. సమస్య అని గూడా అన్నది సమస్యే చెప్పాలంటే. మీ అందరూ దాన్ని సమస్యని చేశారు. అది వాళ్ళ వ్యక్తిగత అంశం. అందులోకి దూరే హక్కు ఎవరికీ లేదు. వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళ ఇష్టమే, ఎంగేజ్‌మెంట్ చేసుకున్న వాళ్ళ ఇష్టమే, లేదు కలిసి 100 సినిమాలు చేద్దామన్నా వాళ్ళ ఇష్టమే. అది వాళ్ళ ఇష్టం. ఆవిడిష్టం, ఆయనిష్టం. అది రష్మిక పర్సనల్ లైఫ్ అండ్ విజయ్ దేవరకొండ పర్సనల్ లైఫ్. ఎవరు దీంట్లో దూరి వీళ్ళిద్దట్లో ఎవరు గ్రేటు, ఎవరు కాదు, ఎవరి ఆస్తి ఎక్కువ, ఎవరు లేరు, ఎవరు ఇది, ఎవరు అది, ఎవరికి ఎంత, వీళ్ళకి ఎంత, ఏం అవసరం లేదు. అంత అవసరం లేదు. సరే విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకుంటే, మీ కళ్ళ ముందేగా థియేటర్‌లో పెట్టుకున్నాడు. ఏవిడి? మీ కళ్ళ ముందే ఎదిగాడు. మీ కళ్ళ ముందే రౌడీ బ్రాండ్ పెట్టాడు. వాళ్ళ తమ్ముడిని దింపాడు. తను కూడా ఏదో సినిమాల పరంగా ఓ రకంగా ఎళ్తున్నాడు. 2 ప్రాజెక్ట్‌లు ఆల్రెడీ ప్రకటించుకున్నాడు. 'రౌడీ జనార్దన' అండ్ 'రణబాలి'. ఇంకేమన్నా ఉంటే కూడా చెబుతాడు. నష్టమేం లేదు. ఇక ఈవిడంటారా? ఆల్రెడీ మంచి మంచి పాన్ ఇండియా సినిమాలు చేసింది. 'పుష్పకి' ఇప్పుడు రీసెంట్‌లీ మళ్ళీ ఫిల్మ్‌ఫేర్ అవార్డులొచ్చాయి. 'మైసా' అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. రీసెంట్‌లీ 'తమా' చేసింది బాలీవుడ్‌లో. ఇంకా చేస్తానే ఉంటది. ఆవిడ కూడా బిజీగానే ఉంది. అండ్ 'చావా' లాంటి సినిమాలు గానీ, 'పుష్ప' లాంటి సినిమాలు గానీ ఆవిడకి పెద్ద పేరునైతే తెచ్చిపెట్టాయి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇంకా చెప్పాలి అంటే. అందుకని ఇంకా నేషనల్ క్రష్ అని గూడా అన్నారు. వాళ్ళిష్టం. వాళ్ళిష్టం. ఆవిడ పర్సనల్ లైఫ్‌ని డిజైన్ చేసుకునే హక్కు ఆవిడకే ఉంది. ఇతని పర్సనల్ లైఫ్‌ని డిజైన్ చేసుకునే హక్కు అతనికే ఉంది. లేదు అంటే మాట్లాడుకునే హక్కు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కుంది. వీళ్ళ గురించి మాట్లాడుకునే హక్కు వాళ్ళ తమ్ముడికో, మమ్మీకో, నాన్నకో లేకపోతే ఇంకెవరికో. వాటెవర్ వాళ్ళు బాగా సన్నిహితంగా ఉంటే ఫ్రెండ్స్‌కో. మీరందరూ ఎందుకు మాట్లాడాలి? అంత అవసరం ఏముంది? దేని గురించో రోజుకిన్ని చర్చలు ఎందుకు? వాళ్ళు పెళ్లి చేసుకునేంత వరకు. అసలు లాస్ట్ టైమ్ సమంత నాగచైతన్య విషయంలోనూ అంతే. అఖిల్ ఎవరినో పెళ్లి చేసుకున్నా ఇంతే. రామ్ చరణ్, ఉపాసనలకి పిల్లలు పుట్టినా అంతే. ప్రతిసారి ఎగిరెగిరి పడ్డం ఎందుకు? అంత అవసరం ఏమొచ్చింది? చెప్పండి. మీరెలా బ్రతుకుతున్నారో వాళ్ళు గూడా అలాగే బ్రతుకుతున్నారు. వాళ్ళు సెలబ్రిటీలంటే ఎక్కడి నుంచో గ్రహాంతరవాసులు కాదు. మనుషులే మనలాగే. కాకపోతే నిత్యం టీవీలలోనో లేకపోతే సినిమాలలోనో ఎక్కడెక్కడ కూడా అలా కనబడతా ఉంటారు. అంతే. అంతకుమించి ఇంకేం లేదు. సో, వాటెవర్ విజయ్ దేవరకొండ మీకు నచ్చితే విజయ్ దేవరకొండ, రష్మిక కపుల్ ఎలా ఉందో హ్యాపీ కామెంట్లు చేసుకోండి. కాసేపు ఆనందంగా మాట్లాడుకోండి. వాళ్ళు 10 కాలాల పాటు కలిసుంటే చాలా సంతోషమని దీవించండి. అంతే కానీ ఎక్స్ట్రాలు మాట్లాడకూడదు. వాళ్ళ ఇంట్లలోకి తొంగి చూడొద్దు. అంత అవసరం కూడా లేదు. పెళ్ళికి ముందు విజయ్ దేవరకొండకి ఎవరో ఫారిన్ అమ్మాయితో ఎఫైర్ అంట. ఆ ఫోటోలు బయటపడ్డాయి. వాడు అలాంటి వాడా అని పెద్ద ఆర్టికల్. ఈవిడకేమో ఎంగేజ్‌మెంట్ చెడిపోయిందంట. ఇంకేదో అంట. ఇదంట, అదంట. మీకెందుకండి ఇవన్నీ? అవసరమే ఉన్నాయి. మన జీవితాలు ఎలా ఉన్నాయో చూసుకోండి అంతే. పక్కోళ్ళ జీవితాలు మనకనవసరం. మన జీవితాల్లో చూసుకోవాలంటే ఇన్నుంటాయి. ఎప్పుడు చూసుకు చావరు. ఎవడైనా సరే చెప్పాలి అంటే. పక్కోళ్ళ జీవితాలు మాత్రం అన్నీ కావాలి. పైగా సెలబ్రిటీల జీవితాలంటే ఇక అసలు ముఖ్యంగా అన్ని పనులు వదిలేసి ఇదే కావాలి. ఇట్లా ఉంటది పరిస్థితి. సో, వీలైనంత వరకు ఇంకా రూమర్స్ కానీ, ఇంకేమైనా కానీ స్ప్రెడ్ చేయడం ఆపేయండి. పోనీ మాట్లాడుకున్నా మీ ఇష్టం. ఎందుకంటే చెత్తనోళ్ళెప్పుడు చెత్త వాగుతూనే ఉంటాయి. ప్రతి చెత్త గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ వీళ్ళే ఒక ప్రకటన రిలీజ్ చేసుకున్నారు కాబట్టి చూడ్డానికి చాలా బావుంది. దాంట్లో గూడా ఆస్తుల గొడవలు, వీళ్ళ గొడవలు,
పెళ్లి వీళ్ళు చేస్తే ఎంత ఖర్చు పెడతారు, వాళ్ళు చేస్తే ఎంత ఖర్చు పెడతారు, కట్నం ఎంత ఇచ్చారు, మీకెందుకు, అవసరం ఏముంది? మాట్లాడుకోవడం ఆపేయండి. థ్యాంక్ యూ సో మచ్.